స్వాగతం. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో 28 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, అమలాపురం. ఏదైతే వారికి ఈ నెట్ వలన ఇబ్బంది ఉందో, రింగ్ వలన, దాన్ని సముద్రం లోపల 15 కిలోమీటర్లకు వెళ్తారు. మేమేం చెప్పామంటే ఒక 5 కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి, మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆగేది దేనికంటే మన డీజిల్ అవసరాలకి, అదేవిధంగా రోజువారీ భోజన సదుపాయానికి అవసరాలకి, ఐస్ చేప పడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం కారులో వెళ్తుంటాం, పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా. కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు కోనసీమ ప్రాంతంలోని మత్స్యకారులతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. కాకినాడ జిల్లా మత్స్యకారులతో వర్మ మంగళవారం అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేదిలో కాకినాడ జిల్లా మత్స్యకారులకు చేపలు అమ్ముకునే వెసులుబాటు ఇవ్వడం లేదని, అలాగే తీర ప్రాంతంలో బోట్లకు డీజిల్, పెట్రోల్ ఫిల్లింగ్ కూడా అవకాశం ఇవ్వకపోవడం వల్ల కాకినాడ జిల్లా మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాకినాడ, ఉప్పాడ నుండి మచిలీపట్నం, గొల్లపాలెం వరకు వేటకు వెసులుబాటు పరిమితి కలిగి ఉన్న మత్స్యకారులకు కోనసీమలోని అంతర్వేదిలో అక్కడి మత్స్యకారులతో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించామని, ఆయన ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించారని వర్మ అన్నారు. ఇటీవల పెద్దాపురం పర్యటనలో ఈ సమస్య గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మత్స్యకారులు మొరపెట్టుకోగా కోనసీమ జిల్లా కలెక్టర్ను కలవాలని చంద్రబాబు సూచించారని, ఆ మేరకు తాము అమలాపురంలో కలెక్టర్ను కలవడం జరిగిందని వర్మ వెల్లడించారు. అంతర్వేదిలో స్థానిక మత్స్యకారులు సహాయ నిరాకరణ, నియంత్రణ చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉప్పాడ మత్స్యకారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన మత్స్యకార గ్రామాలు ఉప్పాడ, అమీనాబాదు, కోనపేట, మూలపేట, అదేవిధంగా పెరుమాళపురం, తున్నించి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులకి అందరూ కూడా ఏం చేశారంటే, మొన్న పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానియట్లేదు అని చేత మత్స్యకారుడు అన్నది సముద్రం మీద మా హక్కు ఉంది, ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఈ పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి, అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి, అలాగే మచిలీపట్నం దాని గురించి, ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారో ఈ విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని. అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు మా మత్స్యకారులు అందరూ వచ్చాం. చక్కగా జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు. ఏదైతే వారికి ఈ నెట్ వలన ఇబ్బంది ఉందో, రింగ్ వలన, దాన్ని సముద్రం లోపల 15 కిలోమీటర్లకు వెళ్తారు. మేమేం చెప్పామంటే ఒక 5 కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి, మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆగేది దేనికంటే మన డీజిల్ అవసరాలకి, అదేవిధంగా రోజువారీ భోజన సదుపాయానికి అవసరాలకి, ఐస్ చేప పడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం కారులో వెళ్తుంటాం, పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా. అని చేత ఇవన్నీ కూడా ఆయనకి చెప్పాం. ఒక వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వీళ్ళని కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. మాకు కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, దీన్ని మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. నిజానంటే ఇదివరకు వైజాగ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వైజాగ్లో సార్ట్అవుట్ చేశారు. అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ అంతర్వేది, గొల్లపాలెం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం, కలెక్టర్ గారు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా మాట్లాడి ఒక వారం 10 రోజులు ఇది క్లోజ్ చేస్తామని వారు చెప్పారు. కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి, మత్స్యకార అధికారులకి, కొంతమంది పెద్దలు, ఇక్కడ అంతర్వేది నుంచి వచ్చిన మత్స్యకార పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఫిషింగ్, ఇక్కడ కోనసీమ జిల్లా అలాగే భీమవరం ఆ ఏరియాలో మచిలీపట్నం దగ్గర మా బోట్లు ఫిషింగ్ చేసుకుని ఆ అన్లోడింగ్ చేసుకుంటే చేస్తున్నారు. కనుక అక్కడ మాకు వసతులు కల్పించకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలియజేసాం. మత్స్యకారులు ఎక్కడైనా యాడ్ చేసుకొని అన్లోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. అదేవిధంగా
మాకేంటంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ రిలయన్స్ డ్రిల్లింగ్స్ రావడం, అరవింద అలాగే దివీసు రావడం వలన మత్స్య సంపద నశించిపోయింది. అక్కడ ఎక్కడ మత్స్య సంపద ఉంటే అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడానికి వచ్చాం. వెంటనే సార్ స్పందించారు. వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఓ వారంలో చేస్తానని చెప్పారు. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో 28 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా IGCSE కేంబ్రిడ్జ్ కరికులం అమలుపరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ, మానసిక వికాసం కోసం కరాటే, చెస్, డ్రాయింగ్, ఆర్చరీ, డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, అమలాపురం. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9366768839 మరియు 9502048686. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.